తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ని నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ బాధ్యతలు తీసుకుంటారు. జస్టిస్ నరసింహారెడ్డి తీరును వ్యతిరేకిస్తూ గతంలో కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వారం తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ మదన్ బి లోకూర్ ఇది వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అలాగే 2011-12 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ జస్టిస్ గాను పనిచేశారు. చాలా కమిషన్లకు కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. త్వరలో జస్టిస్ లోకూర్ తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రేహనా, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ని కూడా నియమించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ బాధ్యతలు తీసుకుంటారు. జస్టిస్ నరసింహారెడ్డి తీరును వ్యతిరేకిస్తూ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి ఇటీవల బాధ్యతలను కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ మదన్ లోకూర్ ఇదివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన్ని జస్టిస్ నరసింహారెడ్డి ప్లేస్ లో కూడా ఈ పవర్ కమిషన్ కి సంబంధించి ఆయనని విద్యుత్ కమిషన్ చైర్మన్ గా కూడా ప్రభుత్వం నియమించింది. గతంలో జస్టిస్ మదన్ బి లోకూర్ ఇదివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. అలాగే 2011-12 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ జస్టిస్ గా కూడా పనిచేశారు. చాలా కమిషన్లకు కూడా ఆయన పని చేసిన అనుభవం ఉంది. త్వరలో ఆయన తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కూడా పరిశీలిస్తారని కూడా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు తెలుస్తున్నాయి. అసలు ఈ విద్యుత్ మీద మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఇది రగడ కొనసాగుతూనే ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్య హరిశ్చంద్రుడి తర్వాతే కేసీఆర్ అన్నట్లు వారు మాట్లాడాలని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్గఢ్, యాదాద్రి, భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారు. వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారు. విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకి కూడా వాళ్లే వెళ్లారంటూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించిన విషయం తెలిసిందే. విచారణ కొనసాగించాల్సిందేనని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కొత్త కమిషన్ చైర్మన్ ని నియమించాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా గుర్తు చేశారు. విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణకు వాళ్ళలో కొత్త వెలుగులు తెచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా ప్రకటించారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయనే చట్టం కూడా ఉంది. కానీ ఉత్పత్తి ప్రాతిపాదికన కాకుండా వినియోగ ప్రాతిపాదికన విభజన జరగాలని ఆనాడు కేంద్ర మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి కేంద్ర పెద్దలను ఒప్పించారని కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారు. 53.46% తెలంగాణకు, 46.54% ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని కూడా అసెంబ్లీ వేదికగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారు. ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డు తీయండి అంటూ కూడా ప్రస్తావించారు. ఆనాడు నేను సభలో మాట్లాడితే నన్ను సభ నుంచి మార్కులతో బయటికి పంపించారు. సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు, కానీ అవి ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వీళ్ల ఏలుబడిలో సోలార్ పవర్ కేవలం 1 మెగావాట్ మాత్రమే. పవర్ ప్లాంట్ సంబంధించి ఎలక్ట్రో మెకానిక్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్ట్ విషయంలో వీళ్లు తెలివి ప్రదర్శించారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గంపగుత్తగా BHEL కు కాంట్రాక్ట్ అప్పగించారు. BHEL నుంచి సివిల్ వర్క్ మొత్తం
వీళ్ళ బినామీలు బంధువులతో పాటు అన్యూన్యులకు ఇచ్చారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో 1000 కోట్ల ఫ్రాడ్ జరిగిందంటూ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. విచారణలో అంతా బయటపడుతుందని, ప్రజలను తప్పుదారి పట్టించాలని కూడా చూస్తున్నారని కూడా నిన్న ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కు టెండర్ వేస్తే సూపర్ క్రిటికల్ టెండర్ తెలిస్తే కొరియన్ బిహెచ్ఎల్ మరో కంపెనీ పాల్గొన్నాయి. అక్కడ 18% లెస్ బిహెచ్ఎల్ ఈ పనులు దక్కించుకుంది. ఇక్కడ కూడా 18% లెస్ పనులు చేసే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ని నామినేషన్ పై బిహెచ్ఎల్ కు అప్పగించారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అందులో దాదాపు 8000 కోట్ల కుంభకోణం జరిగింది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో గుజరాత్ లోని ఇండియన్ బుల్స్ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉల్లంఘించారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇండియన్ బుల్స్ నుంచి 1000 కోట్లు వ్యక్తికాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదు. వీళ్ల నిర్వాహకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు 8 ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి. వారి కోరిక మేరకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశాము, దొరికిపోయామని అర్థమైంది కాబట్టే కమిషన్ పైన ఆరోపణలు చేశారు. కావాలన్నది వాళ్లే, తెగ తగలగానే బద్దన్నది వాళ్లే అంటూ కూడా ఫైర్ అయ్యారు. తిన్నింటి మోసాలు లెక్క పెట్టే లక్షణాలు మాకు లేవు, మీ బాధన ఏంటో కమిషన్ ముందు చెప్పండి అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే దీనికి లోతుగా మనం ఒకసారి సబ్జెక్ట్ గా వెళ్తే 2017లోనే గత ప్రభుత్వము ఈ ఉదయ్ అగ్రిమెంట్ లో కూడా చేరింది. ఉదయ్ అనే అగ్రిమెంట్ అప్పటి ఒప్పందాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సమక్షంలో 2017 జనవరి 4వ తేదీన ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 2017 జూన్ 30 6 నెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను మీటర్లు బిగిస్తామని, 2018 30లోగా ఫీడర్లకు మీటర్లు పెడతామని, 2018 నుంచి 31లోగా 500 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారుల వద్ద, స్మార్ట్ మీటర్లు 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారుల వద్ద కూడా 2019 డిసెంబర్ 31లోగా పెడతామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అంటూ ఇటు యాదాద్రి ఛత్తీస్గఢ్ భద్రాద్రి ఒప్పందాలతో పాటు ఈ మీటర్ల అంశం పైన కూడా నిన్న పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఒప్పందం ప్రకారము తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్లను బిగించకపోతే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు కేంద్ర ప్రభుత్వం డిస్కమ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. ఇది గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అప్పటి దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణకు గుదిబండగా మారాయి. అప్పుడు వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు, సంతకాలు పెట్టుకుంటున్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కనిపించలేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు రైతులు ఉరివేస్తారని తెలిసి దాన్ని దాచిపెట్టింది. ఈ ఒప్పందం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఈ రోజు విధి లేని పరిస్థితి తెలంగాణ డిస్కిమ్లకు తెచ్చిపెట్టింది గత ప్రభుత్వమే అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. అప్పుడు ఒప్పందాలు చేసుకున్న లీడర్లే ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారు. గతంలో చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశంలో మేము ఈ వాస్తవాలను బయట పెట్టాము, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉడాయ్ ఒప్పందంపై సంతకాలు లేదని మీటర్లు పెట్టమని చెప్పిన బీఆర్ఎస్ లీడర్లు చెప్పిన ఊకదంపుడు మాటలని అబద్ధాన్ని. ఈ ఒప్పందంపై అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అజయ్ మిశ్రా, సదరన్ డిస్కమ్ సీఎండీ రఘురామరెడ్డి, నార్తన్ సీఎండీ ఏ గోపాలరావు సంతకం పెట్టారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గుర్తు చేశారు. వీళ్లు చేసిన దుర్మార్గం కారణంగా ఇప్పుడు విధి లేని పరిస్థితిలో ప్రభుత్వం వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ కూడా అందుకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఈ కొత్తగా వచ్చిన విద్యుత్ కమిషన్ గా కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న జస్టిస్ మదన్ బి లోకూర్ ని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఆయన బాధ్యతలు తీసుకున్నాక ఒకవేళ
ప్రభుత్వం అన్నట్టు కూడా 8,000 కోట్ల అవకతవకలు జరిగినట్టు తేలితే రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించబోతున్నాయనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.